నమస్తే, myself Sarasija. Welcome to Mythri News. ముందుగా headlines. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లో జగిత్యాల ఎమ్మెల్యే పర్యటన. సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ దే. గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. రేపు సిరిసిల్ల జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తూ వివిధ రంగాలలో వారిని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 10 లక్షలతో చేపట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే లబ్దిదారులకు కానుకగా చీర అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 6 కోట్ల వ్యయంతో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ను నిర్మించినట్లు చెప్పారు. వృత్తి విద్యా రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని, యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం తరలింపు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ దావా తిరుపతి, ఉప సర్పంచ్ స్వతంత్ర మహేష్, మాజీ ఎంపీపీ ముసలపు లక్ష్మీ మహేష్, మాజీ ఏఎంసీ చైర్మన్లు దామోదర్ రావు, రాధా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా అక్కడ నేర్పిస్తున్నారు 6 రకాల కోర్సులు. ఇట్లాంటి వాటిల్లో మనం పోతేనే మనకు ముందు ఉంటుంది. ఇక్కడ జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది రామటాకీస్ కాడ. అందులో కూడా అమ్మాయిలకు ఫ్రీగా చదువు పెడుతున్నారు. అందులో కూడా మళ్ళీ కొత్త కోర్సులు. ఆ కాలేజీ ఆటోనమస్ అంటాం, స్వతంత్రం ఎక్కడా కూడా లేదు. మొత్తం 77 ఏళ్ళ కరీంనగర్ ఒక్కదానికి వస్తే, దాంతోపాటు నేను ఇప్పుడు 2వ సారి ఎమ్మెల్యే అయినాక మన మహిళల కోసం ఆ కాలేజీకు ఆటోనమస్ తీసుకొచ్చిన. అంటే స్వయం ప్రతిపత్తి వాళ్ళే మంచి కోర్సులు చెప్తున్నారు. 5.5 కోట్లు తీసుకొచ్చి బంగారం లెక్క బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాం. మీరు బొంగ కనబడుతుంది కూరగాయల మార్కెట్ కాదు, అదంతా మన అమ్మాయిల కోసం. సో ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ముందు కూడా మీ అందరూ అండతోటి పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అది చెరువు ముప్పాల చెరువు చూస్తే ఓసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ చెప్తా ఉంటా. అట్లా కావద్దని చెప్పి మూత చెరువు అట్లా కావద్దని 3.5 కోట్లు మంజూరు చేయించినాం. మోర్గిలు ముందే డైవర్ట్ కావాలి. దీన్ని కూడా ఎన్నడైనా తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి జగిత్యాల ప్రజల సహకారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారం కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల పేరిట అన్నదాతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై రైతులకు భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలు, జాతీయ ప్రకృతి వ్యవసాయ కిట్లు అందజేశారు. అనంతరం రైతులతో కలిసి భూసార రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, ఇష్టారీతిన ఎరువులు వినియోగించొద్దని చెప్పారు. పంట మార్పిడి దిశగా రైతులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం భాస్కర్, ఏడీఏ తిరుపతి నాయక్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ కవిత, ప్రొఫెసర్ సుజాత, సైంటిస్టులు రవి, రాజేష్, స్వాతి రైతులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ అయ్యి గోదాంలో పెట్టి అది మనం 60 లీటర్ల కలిగితే ముడిగో అటు వరకు మేడం చెప్పింది తెల్లారు. ఇక వ్యాపారస్తులు వాళ్ళు కొనేసరికి 1500 పోతుంది. అంటే మన 25 క్వింటాలు కొంటే ప్రభుత్వం 25,000 ఇస్తున్నట్టు, 25,000 ఇస్తున్నట్టు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి.
మరి ఇంత భారం పడతా ఉంటే ఏ ప్రభుత్వాలు కానీ అల్టిమేట్గా ఏమవుతుంది, కొన్ని రోజులు దాకా నడతాయి. మనకు ఉన్నదానికంటే ఎక్కువ అయితే బ్యాంక్ వాడు మూవీ చూసుకొని అప్పిస్తాడు, ఇల్లు దానికి అప్పిస్తాడు. గతలే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మార్కెట్కు సీల్ కార్పొరేషన్ అదే చెప్తున్నా. అట్లా చెప్పాలంటే గొప్ప చెప్తే అప్పే కూడా ప్రభుత్వం ఆదాయం పెంచుకున్నా అప్పు చేసా దేశ ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుండ్రపల్లిలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుండ్రపల్లిలో కోడం శ్రీను మంజుల దంపతులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోగా గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇళ్లు కట్టించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అర్హులందరూ ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రమణారెడ్డి, సర్పంచ్ జంగం అంజయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మర్లపేట సర్పంచ్ భీంరెడ్డి, మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక ఆర్ఎండ్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయాలలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యేకు వేదోక్త ఆశీర్వచనం అందించారు. మూడవ రోజు సర్పంచ్ కత్తెరపాక మంజుల సుధాకర్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శివ పంచాయతనం, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య అత్యంత వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జోగినపల్లి వెంకటరామారావు, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, నాయకులు బాలగోని శ్రీనివాస్, నాగుల వంశీ, శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్ష హనుమాన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి లబ్ధిదారులకు చీరే సారే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నెరవేర్చుకుని సమాజంలో తలెత్తుకుని జీవించాలన్నారు. లింగన్నపేట గ్రామానికి 69 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే 33 ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పర్ష హనుమాన్లు, ఏఎంసీ చైర్మన్ విజయ, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు గంగిస్వామి, గ్రామ సర్పంచ్ ఎల్లయ్య పాల్గొన్నారు. పేదవాడి యొక్క ఆకలి తీర్చాలన్నా, పేదవాడి యొక్క ఇల్లు కావాలన్నా, పేదవాడికి పని కావాలన్నా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అనేకమైన పథకాలను చేపట్టుకుంటూ వచ్చింది. ఇవాళ ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణ నుంచి మొదలుకుంటే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉపాధి హామీ పథకాన్ని కానివ్వండి, ప్రతి పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా పేదలకు కడుపు చూసింది. వాడికి ఉండడానికి ఇల్లు ఇవ్వడానికి అనేక పథకాలు తీసుకొచ్చింది. గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి డబ్బా మాటలు చెప్పింది. ఇవాళ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు అనేకమైన ఆశలు పెట్టుకుంటే ఆ ఆశలన్నీ కూడా అడియాశలేని పైపెచ్చు బతుకులన్నీ కూడా పేన మీదకి వైపు పేలబడ్డట్టయినాయి. కానీ యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ
ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు త్వరగా పరిష్కరించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణికి తరలివస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 76 ఫిర్యాదులు వినతులు వచ్చాయని పరిష్కార నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఉగ్గారం మండలం మద్నూర్ గ్రామ పంచాయతీలో 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 కొత్త పాలక మండలి ఏర్పడేంత వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన వరకు ఏది గ్రామ పంచాయతీ నిధుల విషయంలో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం పట్ల గత 5 ఏళ్ల కాలంగా ముఖ్యంగా ఎన్నికల ముందు నుంచి ఎన్నికల తర్వాత కూడా మరి జిల్లా కలెక్టరేట్లో కానీ, రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శికి కానీ, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కానీ, అదేవిధంగా కలెక్టర్ గారికి, డీపీ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా కానీ ఆ గ్రామానికి వచ్చి కనీసం రికార్డుల తనిఖీ చేయట్లేదు. ఆ గ్రామ సభ తీర్మానాలు కానీ, పనులు, బిల్లులు, ఓచర్లు, రసీదులు పరిశీలన జరపట్లేదు. అక్కడ జరిగిన నిధుల దుర్వినియోగం పైన కనీసం పర్యవేక్షణ చేయకుండా అక్కడ జరుగుతున్న అవినీతిని ఇక్కడ పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వివరించడం నిరసిస్తూ జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ పరిధిలోని కోనరావుపేట, కొండ్రికాల పెద్ద చెరువు తమకు అప్పగించాలని కోరుతూ కలెక్టరేట్లో గంగపుత్రులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన పెద్ద చెరువుపై తమకే హక్కులు కల్పించాలని కోరుతూ కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. తమ చెరువులో 44 ఎకరాల స్థలాన్ని 100 ఎకరాల వరకు చూపిస్తూ మరొకరికి మత్స్యకారుల సొసైటీలో సభ్యత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే జరిగితే నిజమైన గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. గత 2015 సంవత్సరం మాకు చెరువు సూసైడ్ అయింది సార్. అప్పటి నుంచి 44 ఎకరాలుగా ఇస్తూ ఇప్పుడు ఏమున్నా కానీ మళ్ళీ సర్వే చేస్తున్నామని చెప్పి దాన్ని భూమిని పెంచుకుంటూ పోతుంది సార్. దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది సార్. మా ఇంకా ఎక్కటోళ్ళు 30 మంది ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా దాంట్లో ఎక్కువ ఉన్నదని భూమి పెట్టుకొని మాకు న్యాయం చేయకుండా ఎదుటి వాళ్ళకు న్యాయం చేయడానికి భూమిని యాడ్ చేస్తారు సార్. వాళ్ళు ఇక ఏం చేస్తారో, లంచాలు తీసుకున్నారా, ఏం తీసుకున్నారో మాకు తెలియకుండా సార్ మాకు ఇబ్బంది చేస్తూ వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేమని కూడా వీళ్ళ ఇచ్చారు సార్. మాకు ప్రూఫ్ ఇచ్చి కూడా వాళ్ళు భూమి పెరిగింది, మరి దాంట్లో ఎలాంటి రిపేర్లు చేసినాం తప్ప ఏం చేయలేమని చెప్పి కూడా ఇచ్చారు సార్. ఇప్పుడు 138 ఎకరాలుగా ఇస్తారు సార్. దానివల్ల వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడానికి కోసం ఈ ప్రయత్నాలు జరిగి రేపు టెస్ట్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. దాన్ని ఎలాగన్నా అడ్డుకొని మాకు న్యాయం జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. మీ విలేకరుల ద్వారా మాకు న్యాయం జరగాలి సార్. ఇదంతా అందరికీ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపైన బైఠాయించడంతో ఇరువైపులా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చివరికి ధాన్యం కొనుగోలు చేస్తామని, 40 కిలోలు మాత్రమే తూకం వేస్తామని అధికారులు రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని జగిత్యాల టు కరీంనగర్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని, 40 కిలోలు మాత్రమే తూకం వేయాలని కోరుతూ రోడ్డుపై వడ్లు పోసి నిరసన తెలిపారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకెర రవిశంకర్తో పాటు మండల బీజేపీ పార్టీ శ్రేణులు సైతం మద్దతు తెలిపారు. సుమారు 2 గంటలకి పైగా రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళన చేపట్టారు. మహిళా రైతుల్ని పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా పోలీసులు, రైతులకి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. రోడ్డుకు ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఇక చేసేది లేక కలెక్టర్ ఆదేశాల మేరకు 40 కిలోలు మాత్రమే తూకం వేస్తామని, త్వరలో ధాన్యం కొనుగోలు చేస్తామని కొడిమ్యాల తహసీల్దార్ రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులతో చెల్లగాటమా, రైతు ద్రోహి రేవంత్ రెడ్డి.
రైతులకు మద్దతు ధర చెల్లించకుండా రైతు వారోత్సవాలు ఎలా నిర్వహిస్తారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 15,000 పెట్టుబడి సాయం ఇస్తానని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 10,000 కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే ఇప్పుడు 2,000 కూడా రుణమాఫీ కాలేదని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి భరోసా లేదని, కొనుగోళ్ల కోసం కల్లాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ప్రజాపాలనలో భాగంగా ఆర్భాటంగా రైతు వారోత్సవాలు నిర్వహిస్తుందా? మరి రైతు వారోత్సవాలంటే 6 కాలం కష్టపడి పండించిన పంట ధాన్యం సేకరణ, ధాన్యం కొనుగోలు ఏదైతుందో మీ రైతు వారోత్సవంలో భాగం కాదని చెప్పని టీఆర్ఎస్ పక్షాన మేము అడగదలుచుకున్నామని చెప్పండి. పెట్టుబడి సమకూర్చాలంటే ఒక ఆలోచన ధ్యేయంతో ఏదైతుందో ఎకరా 10,000 రూపాయలు సమకూరుస్తే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మీ ఎకరా 15,000 ఇప్పిస్తా అని చెప్పిండా. ఇప్పుడు ఎకరా 15,000 కాదు కదా, ఉన్న 10,000 పోయిందని చెప్పంటున్నాం, ఉన్న 10,000 పోయిందని చెప్పంటున్నాం. ఇలా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 3 ఏళ్లు గడుస్తుంది, 3వ సంవత్సరం. నీకు అనుభవం రావాలి. లాస్ట్ ఇయర్ బై దిస్ డే ఇట్ వాజ్ 25% ప్రొక్యూర్మెంట్. ఇవాళ ఏదైతే ఇట్ ఇస్ నాట్ ఈవెన్ 5% ప్రొక్యూర్మెంట్ అని చెప్పంటున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే కొంచెం దర్శనం అవసరం లేదు అని చెప్పంటున్నా. ఇవాళ పూడూరు కేంద్రంగా కొడిమేల కానీ, మల్యాలు కానీ, చొప్ప నియోజకవర్గం మిత్రుడు రవిశంకర్ గారు చొరవ తీసుకునేది రైతుల పక్షాన్ని నిలబడాలనే భావనతోని వాళ్ళు చేపట్టినటువంటి ఒక ఈ రైతు ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా మరి ఇందులో మేమందరం కూడా పాల్గొనడం. అదనపు కలెక్టర్ గారి వల్ల ఈ వారం రోజులు మేడం మరి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది కాబట్టి మరి దీన్ని విరమించుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని రోడ్డు మీదకి తెచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నట్లు తెలిపారు. రైస్ మిల్లర్లతో రివ్యూ నిర్వహించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 32 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామంటే మిగతా ధాన్యం రైతులు ఎక్కడ అమ్ముకోవాలి అని ప్రశ్నించారు. ఏం సాధించామని రైతు వారోత్సవాలు జరుపుకుంటున్నారని విమర్శించారు. మరి గతంలో రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకున్న కేసీఆర్ ఈరోజు రైతులను నడ్డి విరిచి ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి, రోడ్డు మీద పడేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది కనుక గత నెల రోజులుగా ఒక్క ధాన్యపు గింజ కూడా కొనకుండా, అటు రైస్ మిల్లర్లతో మాట్లాడకుండా, ఒక రివ్యూ కూడా పెట్టకుండా, ఇటు ముఖ్యమంత్రి రివ్యూ చేయడు, అటు మరి అగ్రికల్చర్ మినిస్టర్ రివ్యూ చేయడు, కలెక్టర్ కూడా రివ్యూ చేయరు. ఎవరు రివ్యూ చేయకుండా నెల రోజులుగా అన్నమా రామచంద్ర అని రైతన్న అన్నదాత అరికోస పడతా అంటే మరి వాళ్ళ రైతుల పక్షాన్ని నిలబడడం జరిగింది. ఇంకా కట్టాపు పెడతా ఉన్నారు, 32 మాత్రమే కొంటాం. మరి మిగతా అన్ని ఎక్కడ అమ్ముకోవాలి, రైతన్న ఎక్కడ అమ్ముకోవాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీరు సమాధానం చెప్పాలా దీనికి. అదేవిధంగా ఇవాళ రైతు వారోత్సవాలను చేస్తా ఉన్నాం. ఏం సిగ్గులేదా నీకు? ఏం ముఖం పెట్టుకొని మరి రైతు వారోత్సవాలు చేస్తా ఉన్నావు? బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తున్నావనా? రైతు చచ్చిపోతే 5 లక్షల బీమా ఇస్తున్నావనా? పంటల బీమా చేసినావనా? ఇవాళ ఎందుకు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ రైతు వారోత్సవాలు చేస్తున్నావు అని చెప్పి నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి పరిశీలించారు. రైతు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో వడ్లు, మొక్కజొన్నల కొనుగోలు వేగవంతం చేయకపోతే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మొక్కజొన్న సెంటర్లకు గన్ని బ్యాగులు సైతం సరఫరా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు మక్కలు కాంటాలు పెట్టుకోవాలంటే ఏ రోజున లేని కొత్త విధంగా తమ్ము వేయాలని చెప్పి రైతులను అక్కడికి పోతే వాళ్ళు ఆన్లైన్ పనిచేయట్లేదు అంటారు. ఈడికి వస్తే ఈ కొనుగోలు కావు. రైతులకు శృతులు తెచ్చుకొని మీరే బాధాను కుట్టుకున్నట్లయితే చినిపోయిన సంచులు ఇస్తాం, ఆ సంచులు మీరే కుట్టుకున్నట్లయితే మేము ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి చెప్పడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు సొమ్మచిల్లినట్టు చూడడం, అప్పుడేదో అసెంబ్లీలలో పెద్ద పెద్ద మాటలు చెప్పి మేము రైతులకు అండగా ఉంటామని చెప్పి మేనిఫెస్టోలో రోజు తీసుకున్న రిపోర్ట్ ప్రకారం 27 సెంటర్లకు గాను 40 నుంచి 45 లారీల వడ్లే మాత్రమే పోయినాయి. మక్కలు ఒక 5-6 లారీలే పోయినాయి అనేది కూడా మరి సెంటర్ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు అయితే రోజు అన్ని మార్కెట్ తిరుగుతూ ఉండు. ఆయన తిరుగు చూస్తే మరి ఆయన ఏ మార్కెట్ పోతే ఆ మార్కెట్ అల్లకిలో ఒక్క లారీ కూడా ఇప్పటి వరకు పోలే. మరి వాళ్ళు చూడడం, రైతులు మభ్యపెట్టడం, పేపర్లు ఇచ్చుకోవడమే జరుగుతుంది తప్ప ఇప్పటి వరకు ఏ మార్కెట్లో కూడా ఇప్పటి వరకు ఖాళీ కాలే. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ప్రధాన రహదారిపైన రైతులు ధర్నా చేపట్టారు. నాగంపేట సర్పంచ్ రాజిరెడ్డి, మల్లుపల్లి సర్పంచ్ సత్యం ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అనిల్ కుమార్, తహసీల్దార్ మారుతిరెడ్డి అక్కడికి చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం లారీలు అందుబాటులో ఉంచాలని, మిల్లులో ధాన్యాన్ని త్వరగా దించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులు 42 కిలోల 600 గ్రాములు
కొనుగోలు తూకం వేస్తున్నారని వాపోయారు. కొనుగోళ్లు వేగవంతం చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. కంపోస్టు బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి గీతే పరిశీలించారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎస్పీ వెంట మాజీ ఎమ్మెల్యే కడకం మృత్యుంజయం, డీఎస్పీ నాగేంద్రచారి, ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రవి, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఎస్ఐ అనిల్ పాల్గొన్నారు. అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈదురు గాలులతో మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండ ప్రభావం ఉండగా మధ్యాహ్న సమయంలో వాతావరణం చల్లబడి అకస్మాత్తుగా వర్షం పడింది. దీంతో హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్నలు, వరి ధాన్యం తడిసిపోయాయి. టార్పాలిన్ కవర్లు కప్పే లోపే ధాన్యం తడిసి ముద్ద అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్న, వరి ధాన్యం తెచ్చి 15 రోజులు గడుస్తూ ఉన్నా తేమ పేరుతో కొనుగోలు చేయడం లేదని వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మూడు కోట్లతో ప్రారంభించిన రోడ్డు పనులు 30 నెలలు అయినా పూర్తి కావడం లేదని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు. కాటారం మండలం దేవరాంపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న మంతిని టు కాటారం రహదారిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తూ ఉన్న నియోజకవర్గ పరిస్థితి మాత్రం మారలేదన్నారు. నిత్యం ఇదే రహదారిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు వచ్చిపోతూ ఉంటారని, కానీ రోడ్డు గురించి మాత్రం ఏనాడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికలు వస్తే నోట్ల సంచులతో గెలుస్తామనే నమ్మకం వారిలో ఉందన్నారు. ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల 3 ఓట్లు ఉన్న ఆ కుటుంబం 40 ఏళ్లుగా అధికారంలో ఉంటోందన్నారు. 30 నెలలు దాటుతున్నా కూడా ఈ నియోజకవర్గ పరిస్థితి మారలేదు అనడానికి నిలువుతెద్దు సాక్ష్యంగా నిలబడ్డది మంతని కాటారం రోడ్డు. వారి ఓటును ఏ విధంగా వినియోగిస్తున్నారో ఈ రోడ్డును చూసైనా కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. 40 సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి కుటుంబం, 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం 3 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయాల్సిన రోడ్డును 30 నెలలు గడిచినా కూడా పూర్తి కాకుండా ఇది కళ్ళకు కనబడుతుంటే కూడా చేయకపోవడానికి కారణం ఏంటంటే, అన్నా తమ్ములకు ఇద్దరికి తెలుసు ప్రజలకు అవగాహన లేదు, ప్రజలు ఏం పట్టించుకోరు, మేము ఓట్లప్పుడు వచ్చి ఏది చెప్తే అది నమ్ముతారు, ఇస్త్రీ లేని బట్టలు వేసుకొని వస్తాం, ఆ 2 నెలలు ప్రజలతోటే ఉంటాం, నోట్ల సంచులు పట్టుకొని వస్తాం, మళ్ళీ గెలుస్తామనే ఒక నమ్మకం తప్ప దీంట్లో వేరే ఏమీ కనబడతలేదు. నిజంగా ఇవాళ ప్రజాస్వామ్యం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి.
ఎంత పెద్ద గొప్ప అవకాశం ఓటు అనే ఒక ఆయుధాన్ని. యువత చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండాలన్నారు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిడ లక్ష్మీనరసింహారావు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఆయన నివాసంలో క్రికెట్ క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ కరువు ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం రాక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అనంతరం యువతకు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపైన అవగాహన కల్పించారు. అందరి దయతోని ప్రజాస్వామ్యంలో 2 సార్లు పర్యావరణ ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మరి తీసుకొచ్చి నేను కూడా మెట్ట ప్రాంతం మలకపడ్డ మా గ్రామం తాగే నీళ్ళు కూడా ఈ సీజన్ వచ్చింటే తాగే నీళ్ళు గోజలు కాదు అంటే మంచు తాగే నీళ్ళకు కూడా కష్టం ఉంటుంది. బొక్కనే మునగపోతుండే సగం బొక్కని పోతే మురికి నీళ్ళు వస్తే బిందె మీద బట్ట వేసుకొని వడబోసుకొని మళ్ళా నీళ్లు వేరినాక తాగే పరిస్థితి. ఇలా పుష్కలంగా 3 TMCల మరి ఒక రిజర్వాయర్ మల్కపడ్డ ప్యాకేజ్ 9లో ఈ కాళేశ్వరం భాగంగా కట్టి ఇలా పుష్కలంగా నీళ్లు ఉన్నాయంటే ఇలా గౌరవ కేసీఆర్ ఇలా మిడ్ మానేర్ ఒక గుండకాయ అక్కడికి వెళ్ళి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ నుండి వస్తే ఈ మొత్తం ప్యాకేజ్ 9 కావచ్చు, అప్పర్ మానేర్ కావచ్చు, అయితే రంగారంగేశ్వరం కావచ్చు, కుంటపోచం ఏదైనా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్తో సహా మూసి నదిలో ప్రక్షాళన చేసి మంచినీళ్ళు వారాలంటే కూడా అక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భీమేశ్వర ఆలయంలో అభిషేకం, అన్నపూజ, కళ్యాణం తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెముక్కలను చెల్లించుకున్నారు. శ్రీ భీమేశ్వర స్వామివారిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఐఏఎస్ చిత్ర మిశ్రా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ కు ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి మండపంలో కలెక్టర్ను ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని టీపీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు ముందుగా ఆలయ అర్చకులతో కలిసి ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారితో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మోహన్ శర్మ స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించారు. వారి వెంట భూపాలపల్లి డీసీసీ ప్రెసిడెంట్ కరుణాకర్, ఈఓఎస్ మహేష్, గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి ఉన్నారు. దేశంలోని 5 రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 బీజేపీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. భవిష్యత్తులోనూ బీజేపీ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రోహింగ్యాల చొరబాటు వీటన్నింటినీ అరికట్టేది, అక్కడున్న మహిళల మాన ప్రాణాలను రక్షించేది, పిల్లలని కాపాడుకోగలిగేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని అక్కడి ప్రజలందరూ ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితేనే ఈరోజు దేశాన్ని సురక్షితంగా ఉంచగలుగుతుంది, ఈ రోహింగ్యాలను ఆపగలుగుతుంది, మా మాన ప్రాణాలను కాపాడగలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈరోజు బెంగాల్లో మొదటిసారిగా ఏ రక్తపాతము జరగకుండా, ఎవరి మరణాలు జరగకుండా ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఒక్క రక్తపాతం జరగకుండా ఈరోజు బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు దేశ ప్రజలందరూ
ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, జాతీయ భావాలు పెంపొందించాలన్నా, అవినీతి రహిత భారతదేశ నిర్మాణం కావాలన్నా నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని చెప్పి పశ్చిమ బెంగాల్ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పదని చెప్పి తెలియజేస్తూ, అదే రకంగా అస్సాం రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పార్టీకి పట్టం పేకాడుతున్న 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో చోటు చేసుకుంది. హనుమాజీపేట సమీపంలో పేక ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్ఐ వెంకటరాజం తెలిపారు. నిందితుల నుంచి 7,750 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రామాలలో పేకాట స్థావరాలు, గంజాయి విక్రయాలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పంటల కొనుగోళ్లపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. గతంలో ప్రజా గొంతుకగా ఉన్న జీవన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ గొంతుకగా మారారని ఎద్దేవా చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో ఎక్కడ కూడా కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు లేవన్నారు. బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఈ ధర్నా చేశారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో కొనుగోళ్ల పేరుతో రైతులను నిలువుదోపిడీ చేశారని మండిపడ్డారు. గతంలో ధాన్యం కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, కేటీఆర్ పైన విమర్శలు చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు రైతులకు ఏం అన్యాయం జరిగిందని రోడ్డెక్కారని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగంపై ఖర్చు చేసిన మొత్తాన్ని 2.5 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. పెద్దలు, ఎందుకంటే జీవన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా నాకు గౌరవం ఉంది. ఆయన గతంలో ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన మాట్లాడిండు. కానీ ఇప్పుడు పూర్తిగా ఆ ప్రజా గొంతుక, ప్రశ్నించే గొంతుక కాస్త టీఆర్ఎస్ గొంతుక మారింది. నిజానికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మా చొప్పదండి నియోజకవర్గంలో. కొంతమంది స్వార్థం వల్ల బీఆర్ఎస్ నాయకులు ఏదో జరిగిపోతుందని చెప్పి అపోహపడి వీళ్ళొక ధర్నా చేసింది. నిజానికి కూడా దాంట్లో రైతులు ఎవరు లేరు. ఇదే జీవన్ రెడ్డి గారు ఈ ధాన్య సేకరణ గురించి, కేసీఆర్ చేసినటువంటి అవినీతి గురించి కేటీఆర్ లోపర్ అన్నాడు, కేసీఆర్ పెద్ద అవినీతి పరుడు అన్నాడు, కేసీఆర్ను ఉరిదీసిన పాపం లేదన్నాడు. పాపం లేదన్న జీవన్ రెడ్డి గారు ఇవాళ రైతులకు ఏం అన్యాయం జరిగిందని చెప్పి మీరు అంతా గుర్తించుకొని మాట్లాడుతున్నారు. అదే బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు మీరు పరిపాలించిన నాడు 2,88,670 కోట్లు వ్యవసాయ రంగానికి ఖర్చు పెడితే మేము 2 సంవత్సరాలలోనే 1,52,656 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం గణాంకాలు, ఇది మేడిపల్లి సత్యంతో లేదంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పిన రికార్డు కాదు. ప్రతి రైతు నాయకుడిని నేను కోరుతా ఉన్నాను. జగిత్యాల జిల్లాలో 100 రైస్ మిల్లు, మీ ఇష్టం వచ్చిన రైస్ మిల్కి పోయి చూడు. మరి ఏదైతే ధాన్యం పోయిన వర్షాకాలం కావచ్చు, కొన్ని రైస్ మిల్లులో పోయిన యాసంగి ఆ ధాన్యం అట్లే ఉంది. గత 3 నెలల నుంచి రైల్వే స్టేషన్కి ఒక్క వ్యాగన్ కూడా ఇక్కడ నుంచి పోలే. దానివలన ఇవాళ జగిత్యాల రైస్ మిల్లు అన్నీ కూడా నిండిపోయినాయి. ఇటు గోదాములు నిండిపోయినాయి ఫుడ్ కార్పొరేషన్. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి ఆటోమేటిక్గా ఏ రైస్ మిల్కి పోవాలి అక్కడి నుంచి అనేది కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది. ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ బంద్ పెట్టాం. మాన్యువల్గానే మిల్ అలాట్ చేయాలి, మిల్ ట్యాకింగ్ మాన్యువల్గా చేయాలని చెప్పి మళ్ళీ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు లెటర్ వేయడం జరిగింది. ఇక దాన్ని ఏదో దాటేసే బాధ్యతను లేకుంటే మాకంటే గట్టిగా మాట్లాడతామని చెప్పి మాట్లాడితే బుల్డోజ్ చేస్తామంటే అది పారిస్తాం. కానీ రైతుల ప్రజలకు తెలుసు. అందుకే అన్నిసార్లు ప్రశ్నించే గొంతుకని ప్రశ్నించా కానీ ఇక్కడ నన్నే గెలిపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1995-96 సెవెంత్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 30 ఏళ్ల తర్వాత బాల్యమిత్రులంతా ఒకే దగ్గర చేరి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. రోజంతా ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు సరస్వతి, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు వీర సోమయ్య, ఉపాధ్యాయులు సాంబయ్య, ఆనందం, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
రేపు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. మండల కేంద్రంలో జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడారు. బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మండలంలో పర్యటించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దత్తాత్రేయ గౌడ్, ప్రధాన కార్యదర్శి గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిషాన్మాన్లు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు గంభీరావుపేట ముద్దుబిడ్డ, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మృత్యుంజయ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భూమి పూజ మహోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. రేపు ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అలాగే రాష్ట్ర ఐటీ మరియు ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఫిషరీస్ మరియు ట్రైబల్ మినిస్టర్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, అలాగే చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, మానకొండూరు శాసనసభ్యులు, రాష్ట్ర ఎస్సీసెల్ విభాగం అధ్యక్షులు పెద్దలు కవంపల్లి సత్యనారాయణ గారు, వీరందరూ కూడా రేపు గంభీరావుపేట కేంద్రానికి ఈ బయోగ్యాస్ ప్లాంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో స్వర్ణకారులు దుకాణాలు బంద్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సంఘం పట్టణ అధ్యక్షుడు గిన్నెల శ్రీనివాస్ మాట్లాడారు. పట్టణంలోని జ్యువెలరీ షాప్ యజమానుల తీరుతో తాము ఉపాధి కోల్పోతున్నామని వాపోయారు. తక్కువ ధరకు ఆభరణాలు తయారు చేస్తామని వినియోగదారులను మభ్యపెడుతూ తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కత్రోజు వెంకటేష్, రాము, ప్రసాద్, శంకరయ్య, కట్ట రమేష్, రాజేష్, అరుణ్, సాయి పాల్గొన్నారు. మా పొట్ట కొడితే మేము కూడా ఊకుండేది లేదు. వాళ్ళను మేము ఎదిరించి మేము కూడా నిరసనకు దిగుతాం. వాళ్ళ వైఖరి మారేదాకా మేము ఊరుకోనేది లేదు. మాకు ఎలాంటి నష్టం జరుగుతుందంటే మా ఇంట్లో మాకు బియ్యంలు కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా చేస్తుర్రు. ఇప్పుడు లగ్గాల పిల్లలు కూడా మస్తు మంది 30 మంది దాకా ఉన్నారు. వాళ్లకు లగ్గం పిల్లనిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంగా మా ఉపాధి కోల్పోతున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి 1,60,70,000 పైన బంగారం ధర మరి మాకు ఉపాధి లేకుండా చేస్తుంది. మరి ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి, గమనించాలి. మరి మా పరిస్థితి కూడా బాగా అదో అంధకారంలో పోయింది. దీన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించాలి. కార్పొరేట్ వ్యవస్థ కూడా మా పొట్ట పైన ఎంతో దెబ్బతీసింది, మా జీవితాల మీద దెబ్బతీస్తుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్, దీన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి మాకు సహాయ సహకారాలు ఎట్లా అందించాలో అందించగలరని. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కోనాయిపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొక్కజొన్న పొలాలకు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పంటలు ఎండిపోయి ఉండడం, గాలి వేగంగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో కొన్ని నిమిషాలలోనే అనేక ఎకరాలలో ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. రైతులు అగ్నిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.